ప్రచారం పీక్స్ రిజల్ట్ మాత్రం వీక్ అన్నట్టు ఉందా నారా లోకేష్ పనితీరు? వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి అత్యున్నత స్థాయిలో నిలిపితే వాటిని వాడుకోవడం కూడా ఈ ప్రభుత్వం చేత కావడం లేదా? సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ సడన్ విజిట్ పేరుతో చేసిన తనిఖీలలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిపోయిందా? ప్రొద్దుటూరు నియోజకవర్గం దొరసానిపల్లి హైస్కూల్ పరిశీలించిన నారా లోకేష్ కు చివరకు అర్థమైంది ఏమిటి? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది కూటమి ప్రభుత్వ పనితీరు. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు నేడు కింద పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే వాటిని ఉపయోగించుకుని విద్యా ప్రమాణాలను పెంచడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన సడన్ విజిట్లోనే తేటతెల్లమైంది. ఇదిగో మీరు చూస్తున్నది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని దొరసానిపల్లె హైస్కూల్. వైఎస్ జగన్ హయాంలో 1,32,00,000 ఖర్చు చేసి 2 అంతస్తుల భవనాలు, డిజిటల్ బోర్డులు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, బాత్రూంలు ఇలా అనేక సౌకర్యాలు కల్పించారు. పాఠశాలలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో విద్యార్థులు కూడా పెరిగి మంచి ఫలితాలను చూపించారు. ఇప్పటికీ అవే వసతులు ఉన్నా కూడా కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో పాఠశాల పనితీరు నిరాశాజనకంగా మారింది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలోనే ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం మౌలిక వసతుల్లో 3.5 పాయింట్లలో ఉన్న ఈ పాఠశాల విద్యా ప్రమాణాల్లో 1.5 పాయింట్లతో అట్టడుగు చేరిందనేది తేటతెల్లమైంది. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. ప్రభుత్వము ప్రతి పాఠశాలకి మీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని ఒక లెర్నింగ్ అవుట్కమ్ స్కోర్ ఇచ్చాం మన పాఠశాలకి. సో మన పాఠశాల చూస్తే ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాం. 5 స్టార్స్ రేటింగ్లో మనం 1.3 ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, టీవీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ చూస్తేమో 3 స్టార్లు ఉన్నాం. 5లో చదువులో వెనకబడి ఉన్నాం. వాస్తవానికి 2023-24 వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న విద్యా సంవత్సరంలో ఇదే పాఠశాలలో 640 మంది విద్యార్థులుంటే ఇప్పుడు 599 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. టీచర్లు చెప్పా పెట్టకుండా సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారనే నగ్న సత్యం కూడా మంత్రి విజిట్లో స్పష్టంగా తేలిపోయింది. దీనికి తోడు 10వ తరగతి ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే స్కూల్ బ్యాగులు, బుక్స్, యూనిఫామ్ అందిస్తే నేడు మంత్రి ఆ స్కూల్ విజిట్ కు వచ్చే వరకు కూడా స్కూల్ బ్యాగులు అందలేదు. సీఎంగా వైఎస్ జగన్ కల్పించిన వసతులు తప్ప ప్రభుత్వ పాఠశాలకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. ఈ రోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెచ్చురా, ఊటీలో ధనవంతులు చదువుకునే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చే అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందబ్బా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమౌళి చేసినాడు ఆ స్కూల్కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊళ్ళోనే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊళ్ళోనే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్ళకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టే దాఖలాలు లేవు. మొత్తానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ఆయన సడన్ విజిట్లోనే స్పష్టమైంది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానన్న చందంగా నారా లోకేష్ సడన్ విజిట్ ఆయన పాలనలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభం కాగానే అమ్మఒడి ఇస్తే నేటికి తల్లికి వందనం విద్యార్థులకు అందనే లేదు. మొత్తానికి ఈ ప్రభుత్వంలో పాఠశాలల పనితీరు ఏంటనేది మంత్రి నారా లోకేష్ తన సడన్ విజిట్ ద్వారా స్వయంగా బయటపెట్టుకున్నట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.